ప్రాజెక్ట్ ఇది కర్నూలు జిల్లాలోన. దీని ప్రమాణాలను గాలికి వదిలేయడం అనేది ఇది చాలా బాధాకరం. తక్షణమే ఈ కాంట్రాక్ట్ మీద చర్యలు తీసుకోవాలి. ఈ క్రస్ట్ గేట్లను మరమ్మతు చేసి ఎప్పుడు వర్షం వచ్చినా వర్షం రాకుండా ఎత్తే పద్ధతుల్లోన పనిచేసే పద్ధతుల్లోన వాటిని మరమ్మతు చేయాలి. అదేవిధంగా ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో ఆ రైతులందరూ కూడా కాంపిటేటివ్ మరి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే 2 ఎకరాలు 1 ఎకరో 3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులే మన ప్రాంతంలోన ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటా ఉన్నారు. ఆ 1 ఎకరో 2 ఎకరాలు కోల్పోయినాక వాళ్ళ జీవనోపాధి చాలా ఇబ్బంది అవుతుంది, దుర్భరం అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు త్యాగం చేసినట్ల, వాళ్ళ భూములు ఇస్తా ఉన్నారు కోల్పోతా ఉన్నారు, త్యాగం చేసినట్ల. అంటే ఈ ప్రాజెక్టు కోసము, త్రాగునీరు కోసము, పంట పొలాలకు సాగునీరు కోసము వారు త్యాగం చేసి ఆ భూములు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి వాళ్ళకి తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పద్ధతుల్లో మా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోన మా పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి, జాతీయ నాయకత్వం దృష్టికి కూడా తీసుకుపోతాం. రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి దీనికి సంబంధించి అన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించే పద్ధతుల్లోన ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ పేరు మీ హోదా చెప్పండి సార్. పి గిడ్డయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు.